హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎండ తీవ్రతలు చాలా ఎక్కువ అయిపోయాయి కాబట్టి దీనికి సంబంధించి యూనియన్ వాళ్ళు ఒక డెసిషన్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించారు. సో ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి వారికి ఒక వినతి పత్రం అయితే 11వ తారీఖున అందించడం జరిగింది. ఎండ తీవ్రత వలన మార్చి నుంచి జూన్ నెల వరకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు కూడా 1 గంటకు సెంటర్లను మూసివేసి ఇంటికి వెళ్ళే విధంగా అవకాశం కల్పించాలని కోరడం జరిగింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం వల్ల అంగన్వాడీ సెంటర్లకు వస్తున్న ప్రీ స్కూల్ పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు కూడా ఎండ తీవ్రత వలన ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అనారోగ్యానికి గురి అయ్యే ప్రమాదం ఉంది. కావున మార్చి నుండి జూన్ నెల వరకు అంగన్వాడీ సెంటర్లను 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నడపాలని కోరుతున్నాము అంటూ ఇందులో తెలపడం జరిగింది. కొన్ని చోట్ల 1000-1200 జనాభా ఉన్న చోట కూడా మినీ సెంటర్లు నడుస్తున్నాయి. మినీ వర్కర్లు పని హెల్పర్లు పని చేస్తున్నారు. మినీ వర్కర్లకి పని భారం పెరిగింది. ఎటువంటి సెలవులు ఇవ్వడం లేదు. వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, వేసవి సెలవులు మినీ వర్కర్లకు కూడా అమలు చేయాలని కోరుతున్నాము అంటూ సుబ్బరామమ్మ గారు, బేబీ రాణి గారు, ఉపాధ్యక్షులు కూడా విన్నవించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వము ఏ నిర్ణయం తీసుకుంటుందనేది త్వరలోనే తెలుస్తుంది. ఎందుకంటే ఎండ తీవ్రతలు అయితే చాలా తీవ్రంగా అయిపోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కోరడం జరిగిందనమాట. ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా అంగన్వాడీలకు సంబంధించి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ధన్యవాదాలు.